చూడు బాబు, ఆ అమ్మాయి నీ ఇంటికే వచ్చి ఉంటుందని నాకు తెలుసు. అందుకే రిపోర్టు నీకు మాత్రమే ఇచ్చాను. ఆ అమ్మాయిని తీసుకుని నువ్వు ఇంటికి వస్తావని తెలుసు. అందుకే ఇంటి దగ్గరే ఉన్నాను. నువ్వు గడప దాటి లోపలికి రావని నాకు తెలుసు. అందుకే గడప యువత నిలబడ్డాను. నువ్వు గాని నా గురించి గాని ఏమీ గాని అనుకోకపోతే నువ్వు లోపలికి రా. మీరు రిపోర్ట్ ఇచ్చింది నా ఒక్కడికి మాత్రమేనని తెలుసు. అందుకే మీ అమ్మాయిని జైల్లో పెట్టకుండా తీసుకొచ్చి మీకు మాత్రమే అప్పగిస్తున్నాను. మీరు చకోరపక్షిలా ఎదురు చూస్తుంటారని తెలుసు. అందుకే మీ అమ్మాయిని ఏ పార్కుకో తీసుకెళ్లి జేటుబాడి నలిగిపోకుండా తీసుకొచ్చి మీకు అప్పగిస్తున్నాను. మీరు లోపలికి రమ్మంటారని తెలుసు. అందుకే తాళాలు బయట ఇచ్చి వెళ్ళిపోతున్నాను. మీరు గాని నన్ను గాని ఏమాత్రమైనా గాని ఎప్పుడైనా గాని ఎలాగైనా అనుకున్నా గాని నేను వచ్చేస్తాను. అమ్మమ్మమ్మమ్మ, నువ్వు గాని నన్ను గాని ఏమన్నా అనుకుని గాని వెళ్ళిపోతానంటే నాకు మహాపాపం చుట్టుకుంటుంది. తెలవమ్మా. రా బాబు రా, కూర్చో కూర్చో కూర్చో. అమ్మాయి ఇలా చూడు బాబు, చేసిన పాపం చెబితే గాని పోదంటారు. మొట్టమొదటి వీడేమిటి, నా కూతురుతో పెళ్ళేమిటి, ఏమైనా సరే కుదరదు అని గట్టిగా సెపరేట్ చేసేద్దామని అనుకున్నాను. ఒక పార్టీని తెల్లారేసరికి 10 పార్టీలుగా ఎడగొట్టగలిగే నాకు ఇదేం పెద్ద కష్టమైన పని కాదు. కానీ మా అమ్మాయి నీ కోసం నన్నే వదిలిపెట్టి వెళ్ళిపోయింది అంటే మీ ఇద్దరికి పెళ్లి జరిగిపోవడం ఖాయమని తెలిసిపోయింది. మరి మీరు గాని నాకు గాని తెలియకుండా పెళ్లి చేసేసుకుంటే నేనేమైపోతాను? ఒట్టి వెధవైపోతారు. మంచి మాట అన్నావు. పైగా మీ ఇద్దరి పెళ్లి నేను పాడు చేసి ఒకనాటి అక్బర్ లాగో, దేవదాసు బాబులాగో, లైలా మజ్ను బాబులాగో తయారైపోయి మరి నేను పోయిన తర్వాత ఈ మన కథను సినిమాగా ఎవరైనా తీసి అందులో నన్ను విలనగా చూపెడితే సినిమా చూడడానికి వెళ్ళి ఆడవాళ్ళంతా నన్ను కూతురు తిడితే ఎందుకు వచ్చిన గొడవ? ఎవరికి ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడ జరుగుతుంది. మీ ఇద్దరికి పెళ్లి జరిగిపోవడం ఖాయం. నిజంగానే. కానీ చిన్న సంగతి, ఇదేం ఫిట్టింగ్ కాదు సుమా. ఆ పాపారాయుడికి మేము ఎప్పుడు ఎక్కడ ఏం చేశామో గాని మా మీద తాచుపాంలాగా పగబట్టాడు. ఏ రోజు ఎటు వెళితే ఎక్కడ కాటేస్తాడోనని అడిగి చస్తున్నాం. అంచేత అమ్మాయితో నీకు పెళ్ళయ్యాక మీరు ఎక్కడ గాని ఈ ఇంట్లో గాని ఉంటారో లేక నన్ను గాని మీ ఇంట్లోకి గాని తీసుకెడతారో నీ ఇష్టం, నీ ఇష్టమే. కళ్యాణ ఘడి ఎప్పుడు వస్తే అప్పుడు పెళ్లి. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మచాటు పువ్వు తడిసే, ఆకుచాటు పిండ తడిసే, కొమ్మచాటు పువ్వు తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.